గౌతమి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. కడుపులో ఉమ్మ నీరు బాగా తగ్గిపోయింది. దానివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ఎందుకో గౌతమి బాగా భయపడినట్టుంది ఈశ్వర్. చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా నువ్వు గౌతమి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు తన్ని చూసినా మాట్లాడినా నేను చంపేస్తాను. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మొత్తానికి వచ్చారన్నమాట. అవును, మీతో ఈశ్వర్ రాలేదే? జ్యోతిష్యం గొప్పదో సైన్స్ గొప్పదో నిరూపిస్తానని శపథం చేసి వెళ్ళాడుగా. ఏం మీతో రాలేదా? లేక మా దగ్గరికి రావడానికి ముఖం చెల్లలేదా? స్వామి, మీరు సర్వం తెలిసిన వారు. వాడికి వయసు వచ్చింది కానీ మీ అంత అనుభవం రాలేదు. ఇంకాస్త జీవితాన్ని చదివితే ఆ నిజాన్ని గ్రహించే శక్తి, జ్ఞానం వస్తాయి. వాడిని కన్న తల్లిగా అడుగుతున్నాను, ఈశ్వర్ని క్షమించండి స్వామి. తెలియక చేసిన తప్పుని మన్నించండి. లేదమ్మా, అతనిపై నాకు ఎలాంటి కోపము లేదు. వయస్సు, అనుభవము మాత్రమే ఒక మనిషిని జ్ఞానిగా చేస్తాయి. ఆ జ్ఞానం తెలుసుకున్నాడా లేదా అని మాత్రమే అడిగాను. స్వామి, హాస్పిటల్లో నా కోడల గౌతమి చావు బతుకుల్లో ఉంది. తెలుసమ్మా, అది తన జాతకం. ప్రసవ సమయమే తన మరణ సమయమని తన తలరాతలో ఉంది. అలా అనకండి స్వామి. అన్యం పుణ్యం ఎరగని ఆ అమాయకపు పసిపిల్ల మొహం చూసి ఏదో ఒక ఉపాయం చెప్పండి. తన ప్రాణాలు కాపాడండి. మీరే దిక్కని వచ్చాం. నేను భవిష్యత్తుని చెప్పగలను గాని మార్చలేనమ్మా. అది ఒక్క భగవంతుడికే సాధ్యం. ఈ ప్రమాదం వస్తుందని ముందే హెచ్చరించాను. నేనిప్పుడు ఇక ఏమీ చేయలేనమ్మా.
బాగున్నారా బాబు? గౌతమికి నొప్పులు మొదలయ్యాయి మావయ్య గారు. హాస్పిటల్లో చేర్పించాం. అందరూ బయలుదేరండి. హా. భగవంతుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. స్వామి, మరుక్షణం ఏం జరుగుతుందో తెలియనివాడు మనిషి, క్షణం క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికేవాడు మనిషి. గతం గురించి గర్వంగా చెప్పుకోగలడు గాని భవిష్యత్తు గురించి ఏమాత్రం భరోసా లేనివాడు మనిషి. అలాంటి మనుషుల మధ్య భవిష్యత్తును చెప్తున్న మీరు నిజంగా ఆ భగవంతుడితో సమానం. మీకు కానిదంటూ ఉంటుందా? నువ్వు కూడా మీ అన్నయ్యలాగా సైన్స్ అని నమ్ముతావు కదా, మరి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు? ఒక నాస్తికుడు అయ్యుండి కూడా సమస్యను పరిష్కరించమని జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చావెందుకు? పరీక్షిస్తున్నారా స్వామి? అమ్మతో ఎంత గొడవ పడ్డా, అమ్మ ఎంత నచ్చకపోయినా దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అనకుండా ఉండగలమా? ఆ లక్ష్మణుడికి రాముడెంతో, నాకు మా అన్నయ్య ఎంత. మా అన్నయ్య నా జీవితాన్ని సరిదిద్దాడు. అలాంటి అన్నయ్య కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను. అన్న భార్య వదిన తల్లితో సమానం అంటారు. ఏ బిడ్డ కూడా తల్లి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోడు కదా స్వామి, రక్షించుకోవడానికే చూస్తాడు. నేను కూడా నా తల్లిని రక్షించుకోవడానికే వచ్చాను. నా తల్లిని కాపాడండి స్వామి. నీ సంస్కారానికి మెచ్చుకుంటున్నాను నాయన. నీ మంచి బుద్ధిని పొగుడుతున్నాను. కానీ నేను కూడా మనిషినే, దేవుణ్ణి కాదుగా. నేనేమీ చేయలేను.
ఎక్కడికెళ్ళారు వీళ్ళు? అమ్మా 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 గౌతమి గౌతమి అమ్మా గౌతమి గౌతమి నా తల్లి గౌతమి అమ్మా అనసూయ అయ్యా ఎక్కడయ్యా ఎక్కడయ్యా నా మనోరాలు ఒక్కసారి చూపించండి అయ్యా అమ్మా గౌతమి, గౌతమి, గౌతమి ఇక్కడ అరవమాకండి అమ్మా, పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు. ఏమైందయ్యా? గౌతమికి ఏమైంది? నొప్పులొచ్చాయని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇంకా సేపట్లో డెలివరీ అవుతుంది. గౌతమ్కి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండమంటావయ్యా? ఎలా ధైర్యంగా ఉండమంటావు? ఇదే కదయ్యా దాని తలరాత. అది బతికుండగానే ఒక్కసారి గౌతమ్కి ఏమీ కాదు, దయచేసి ఆ భయాలని వదిలిపెట్టండి. మా అమ్మ కూడా ఇలాగే. గంగా, ఈ పరిస్థితుల్లో మీపై కోపం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేనిక్కడున్నది గౌతమిని బతికించుకోవడానికి, అది నమ్మండి. అయ్యా గౌతమి బ్రతికితే అంతే చాలు, ఇంకేం కావాలి మాకు? మా పిల్ల బ్రతికితే చాలయ్యా. తప్పకుండా బతుకుతుందమ్మా, నేను బతికించుకుంటాను. కాలాన్ని అనుసరించేవాడు మనిషి, కాలం కన్నా వేగంగా వెళ్లేవాడు మహానుభావుడు. ఇప్పుడు కాలాన్ని ఎప్పుడో చెప్పిన మీరు మామూలు మనిషిని ఎలా అనుకుంటాం స్వామి? మీరు శాస్త్రాల్లో ఆరితేరినవారు, అందులోని అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. మనుషులకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, పద్ధతులు అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇన్నాళ్ల మీ అనుభవం, మీకు తెలిసిన శాస్త్ర విజ్ఞానం ఒక అమాయకురాలి ప్రాణాల్ని కాపాడలేవా స్వామి? ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులను మీలాంటి మహానుభావులు కాపాడుతూ వచ్చారు. మీరు కూడా నా తల్లిని కాపాడండి స్వామి. తనని రక్షించుకునే మార్గం లేక మీరే దిక్కని వచ్చాం. మీరు కూడా కాదంటే ఇంకెక్కడికి పోతాం? చెప్పండి స్వామి, నిజంగా మీరు కాపాడలేరా? మిమ్మల్ని మీ శక్తిని మించిన సమస్య ఇది. మీకు పరిష్కారం తెలియని సమస్య ఇది. మౌనమే మీ సమాధానమా స్వామి? సరే స్వామి, నిజంగా మీకు తెలియకపోతే మీ మౌనానికి అర్థం ఉంటుంది. కానీ శాస్త్రాల్లో ఉపాయం ఉంది. అది మీకు తెలిసి మాకు చెప్పకపోతే నా వదిన చావుకి మీరు కూడా బాధ్యులవుతారు.
ఆ శాపంలో ఆ పాపంలో మీకు కూడా భాగం ఉంటుంది. ఇప్పుడు మేము పశ్చాత్తాపడుతున్నాం. మా పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు స్వామి. పదమ్మా. డాక్టర్ ఒకసారి ఇటు రండి. బేబీ ప్రాబ్లం సాల్వ్ అయింది డాక్టర్. బేబీ సేఫ్. ఈశ్వర్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు జయ. డాక్టర్, గౌతమికి ఏ ప్రాబ్లం లేదు కదా? మీరు అనవసరంగా కంగారు పడకండి. గౌతమికి ఏమీ కాదు. మేమందరం నీ మీదే నమ్మకం పెట్టుకున్నాం తల్లి. మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. భయపడకండి. కడుపులో చుట్టుకుపోయిన పేగు నుండి బిడ్డని జాగ్రత్తగా తప్పించాం. అంటే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతారా? ఎలాగో ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి ఇంకో 4 hours వెయిట్ చేద్దాం. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటే ఓకే, లేదంటే సిజేరియన్ తప్పదు. అంటే మా గౌతమికి గండం తప్పినట్టేనా డాక్టర్ అమ్మ? మీ గౌతమికి ఏమీ కాదు. నాది పూచి. సరేనా? ఈశ్వర్, గౌతమిని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయమని చెప్పాను. 4 hours అబ్జర్వేషన్ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఈలోగా ఫార్మాలిటీస్ పూర్తి చేయి. అలాగే జయ.
సిస్టర్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి.